రెడ్డి పాలనపై ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా విసిగిపోయారు. ఈ 5 ఏళ్ల పాలన అంతా నరకమని, ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధంపై జగన్ మాట తప్పారని, మడమ తిప్పారని మహిళలు మండిపడుతున్నారు. దశల వారీగా మద్యపానం అన్నారని నిషేధమని, ఇక అది కూడా లేదని, పైగా నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల జగన్ పాలనపై విశాఖ వాసులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ 5 ఏళ్ల పాలనపై రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాగే స్థానికులు ఏమనుకుంటున్నారు, వివిధ పార్టీల నేతలు ఏమనుకుంటున్నారో మనం ప్రత్యక్షంగా తెలుసుకుందాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ అవేవీ నెరవేర్చలేదని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. మద్యపాన నిషేధ విషయంలో కూడాను అబద్ధాలు ఆడారని, మాట తప్పారని, మడమ తిప్పారని అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, అది కూడా జరగలేదు. దశల వారీగా అన్నారు, అది కూడా జరగలేదని కూడా మహిళా లోకం అయితే తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొంతమంది మహిళలు ఉన్నారు. ఫస్ట్ మద్య నిషేధంపై అభిప్రాయం తీసుకుందాం. మేడం, మీరు చూడొచ్చు, తమ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతామన్నారు. ఆ పరిస్థితి ఉందా రాష్ట్రంలో? అసలు ఆ పరిస్థితే లేదు సార్. మద్యము నిషేధించి 2024లో ప్రతి ఇంటికి వచ్చి నేను ఓటు అడుగుతాను అక్క చెల్లి అని ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు ఏం చేశారంటే గంజాయి ఫుల్గా టోటల్గా వీధుల్లో ఉన్న కిరాణా షాపుల్లో కూడా గంజాయి అమ్మించి వాళ్ళకి వచ్చే కమిషన్ల వల్ల గంజాయి చేసి యువతనంతా పాడు చేసి మరి చాలా వరస్ట్గా బిహేవ్ చేసి ఈ రోజు ఓటు అడగడానికి వస్తున్నాడు. మరి ఏ రకంగా వస్తున్నాడో నేను మాట తప్పను మడవ తెప్పను అంటున్నారు, కానీ అన్ని చేసేవన్నీ కూడా మాటలు తప్పే చేస్తున్నారు. గంజాయి ప్రభుత్వం చేశాడు కానీ మద్యం అయితే నిషేధించలేదు సార్. ఇది మాత్రం ఖచ్చితంగా గంజాయి ప్రభుత్వం అనాలి కానీ మద్యం అయితే కాదు, మద్యం అయితే నిషేధించలేదు. అతను ఏ పథకం కింద ఏ మాట ఇచ్చాడో కానీ ఏ మాట ఏ రోజు ఏది చేయకుండా ప్రజల్లోకి వస్తున్నారు. ప్రజలైతే మాత్రం ఓటుతోనే బుద్ధి చెప్పుతారు. మేడం, అలాగే మీరు చూడొచ్చు, అంటే మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతా ఉన్నారు కదా, అసలు ఆ ఊసే ఎత్తకుండా ఇప్పుడు మేము సిద్ధం అంటూ యాత్రలు చేస్తున్నారు, ప్రజలు ఓటు అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు సార్? ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజల్లోకి వచ్చి నేను అప్పుడు ఏమీ అనలేదు. ఆ రోజు ఏమన్నాను అంటే మద్యమును తగ్గిస్తాను అన్నారు కానీ మద్యం తగ్గించలేదు సార్. అతను కొత్త బ్రాండ్లు పెట్టుకొని మద్యాన్ని కలుషితం చేసి మరి ప్రాణాల మీదకి పెట్టి మరి వచ్చి ఈరోజు అడుగుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఒకటే తెలుసుకున్నారు, ఇతనికి ఒక అవకాశం ఇచ్చాము, వాళ్ళ నాన్నగారు లాగా ఏమైనా పాలిస్తాడని ఆ అవకాశాన్ని అంతా వినియోగం చేసుకోలేదు. కాబట్టి ఈసారి ఓటమితోనే బుద్ధి చెప్పి ఇంకా అడిగే హక్కు కోల్పోయాడు కూడా. ప్రజలు కూడా ఇంకా అడగరు, ఇంకా ఏమి నాయనా ఇలా చేసావు, ఈ రోజు మాట ఇచ్చావు, ఏమి నిలబడి పెట్టుకోలేదని అడగడానికి వస్తే ఏమైనా అరెస్టులు చేస్తారేటో, ఏ విధంగా అయినా శిక్షిస్తారేటో ఆ విధంగా భయ ఆందోళనతోనే ప్రజలు ఉన్నారు. కానీ ఈ రోజు ప్రశ్నించే హక్కు అయితే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. కాబట్టి ఓటమితోనే బుద్ధి చెప్తారు సార్. ఈ 5 ఏళ్ల పాలన ఎలా ఉంది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా దరిద్రంగా ఉందండి పరిపాలన. అసలు అతని పాలన అనేది ఒకటి లేదండి. అతనికి పరిపాలన చేసే అనుభవమే లేదు అసలు. ఒకసారి ఒక రాష్ట్రంలో ఒక అప్పీల్ పెట్టాడు. అనుభవం ఏంటంటే 5 ఏళ్ల పాటు పాలించారు. అయ్యో అతను ఏది పాలించడం అంటే ఏంటి చెప్పండి? ఒక పరిశ్రమ ఏమైనా రాష్ట్రానికి వచ్చిందా, లేదంటే ఒక అభివృద్ధి ఏమైనా జరిగిందా? 70% పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఈవేళ ఏ పరిస్థితిలో ఉంచో, ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా ఖర్చు కాకుండా 32,000 ఎకరాలు తీసుకొని అమరావతి మహానగరాన్ని రాజధాని కట్టిన పరిస్థితి నుండి ఇవాళ రాజధాని ఒక్క అడుగునే ఉందా? 3 రాజధానులు 3 ముక్కలు చేశాడు. మా విశాఖపట్నంలో రాజధాని అంటాడు, ఇక్కడ మంచినీళ్ళు లేవు. ఎక్కడైనా అభివృద్ధి అంటే సంక్షేమం అంటే ఎవరికైనా సంక్షేమం కూడా వాళ్ళు వాలంటీర్లు ఎవరికి చెప్తే వాళ్ళకే ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ చాలామంది పెన్షన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి అంటే ఎక్కడైనా ఒక పిడికడ బుగ్గి కానీ, ఒక గుప్పెడు సిమెంట్ కానీ, ఒక ఇటుకు కానీ ఎక్కడైనా పెట్టాడా? ఏమీ లేదంటే అభివృద్ధి అనేది అతనికి తెలియదు. పాలన రాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఒక రోజులు దగ్గర పడ్డాయని వచ్చే ఎన్నికలను ఘోరంగా ఓడిపోతుందని కూడాను విశాఖ వాసులు అంటారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీ నాన్ జ్యోతి, విశాఖపట్నం.